అది కాన్ఫిడెన్స్ కాదమ్మా. సుబ్బారెడ్డి ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గై. సుబ్బారెడ్డికి ఎత్తిపోయిందని తెలుసు, చాలా మందికి చెప్పాడు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ మీరు అందరూ చెప్పాలరా అని చెప్పాడు కాబట్టి పాపం అతని చేతిలో పావుగా చెప్తున్నాడు తప్ప, మీరు ఎక్కడైనా కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే లైట్ తీసుకోమని మీకే చెప్తాను. అంతా ఉంటుంది గ్యాస్. రెండు పార్టీల అధినేతలు కూడా ఇంత హింస జరిగిన అలాంటిది విదేశీ విహారాలకి ప్యారెంట్ పెట్టి ఎలా వెళ్తారండి జేడీ లక్ష్మీనారాయణ? ఎవరైనా అదే మాట అంటారు. లక్ష్మీనారాయణ గారికి ఆయన అంతరంగం పూర్తిగా తెలుసు. ఎవరైనా కూడా అదే మాట అంటారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడియలు వాయించాడంట నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తికి బాబులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. కావాలని అతను బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటి విధ్వంసాలన్నీ ప్లాన్ చేస్తాడు. గతంలో బయటికి వెళ్ళాడు, స్కెచ్ చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశాడు. బయటికి వెళ్ళాడంటే ఇప్పుడు మీకు హత్య చేసేవాడు ఒక ఎలిపి కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాళ్ళు సినిమాల్లో చూసాం కదా, అదే మోడల్ ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా. ఏదో ప్లాన్ చేశాడు, వీళ్ళందరినీ ఈ హింసకి అన్నిటికీ స్కెచ్ చేసుకుని వెళ్ళాడు. సాక్షాత్ పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తూ వీడియో కానీ మొత్తం ఎటువంటి చర్య తీసుకోవాలంటారు సార్? 2 సంవత్సరాల కారాగార శిక్ష అయితే ఉంది చట్టంలో. ఆ 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. 2 సంవత్సరాలు అయిపోతే ఎలాగో డిస్క్వాలిఫై అవుతాడు. అతను ఇంకా సుమంగళ సినిమాలో నాగేశ్వరరావు ఎలాగా పనికిరాడు, ఏదైనా ఎన్నికలకైతే పనికిరాడు అలాగా. టీడీపీ నుంచి చెప్పారు నుంచి. అంటే మరి మా అధినాయకుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు. బట్ అంతా ఇక్కడ గంటా గారు చెప్పారు, మా ఊర్లో మేము పాలిట్ బ్యూరో సభ్యులు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఆయన ఊర్లో లేనప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన క్లియర్ గా చెప్పారు. ఇవ్వకుండా ఎందుకుంటామండి, లావైపోతాం. ఇప్పటికే లావుగా ఉన్నాం, ఇచ్చేస్తాం, గాయం చేస్తాం. చూడండి అలా ఎందుకు చేస్తాం? చట్టపరంగా చేస్తాం. వాళ్ళు చట్ట విరుద్ధంగా చేశారు, మేము చట్టపరంగా చేస్తాం. చూడండి, మీకు ఎక్కువ టైం అక్కర్లా, నెల రోజుల్లో చూపిస్తాం. అందరినీ కూడా అలాగే చెప్తాం.